పండుగ, చెరువులను ఒక రకంగా తీరొక్క పూతో శుద్ధి చేసుకునే పండుగ. ఆడబిడ్డలు 6 నెలల తర్వాత అమ్మగారింటి, అంటే ఒకప్పుడు ఎండాకాలంలోనే పెళ్ళిళ్ళు అయితే అత్తగారింటికి పోతే మళ్ళీ వచ్చే రోజు బతుకమ్మని. సో అప్పుడు అందరు కూతుళ్ళందరూ కలగలిసి ఆట పాట కష్టం కన్నీళ్లను కలబోసుకొని చెప్పుకునే పండుగ. 9 రోజులు 9 రకాల గౌరీ పేరుతోటి నైవేద్యం పెట్టినప్పటికీ అత్తగారింటికి వచ్చిన బిడ్డ కడుపు నిండా తిన్నదో లేదో అని తల్లిదండ్రులు దేవుని రూపంలో గౌరమ్మకు పెట్టి, మరి ఆ గౌరమ్మకు పెట్టినటువంటి నైవేద్యాన్ని వాళ్ళ ఆడకూతుర్లకు కూడా పెట్టి ఆరోగ్యవంతంగా తయారు చేస్తారు. మనం గొంతెత్తి పాడడం, మనం వర్షాకాలం వచ్చిందంటే సర్ది చేస్తుంది, రకరకాల నరాల జబ్బులు వస్తాయి. వాస్తవానికి గొంతెత్తి 9 రోజులు పాడితే బాడీ అంతా మంచి ఇదవుతుంది. అదేవిధంగా మనకు యోగాల చప్పట్లు కొట్టమని చెప్తారు, కానీ 9 రోజులు చప్పట్లు. ఇప్పుడు అందరు దాండియా ఆటలు ఆడుతున్నారు. దాండియా విశిష్టత దాండియాదే. కోలాటము మనం ఎప్పుడు కాముడప్పుడు ఆడుతుంటాం.